టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2018లో నమోదైన కేసుల్లో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటులే టార్గెట్ గా నమోదు చేసిన డ్రగ్స్ కేసులపై నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం సిట్ కు అప్పగిస్తూ ఆదేశించింది. మొత్తం 8 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను సరైన సాక్ష్యాలు ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని అప్పట్లోనే కోర్టు స్పష్టం చేసింది. టాలీవుడ్ నటులే టార్గెట్ గా నెలల తరబడి విచారించిన ఎక్సైజ్ శాఖ నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ తీసుకుంది. శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా వారి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ తేల్చింది. ఫోరెన్సిక్ నివేదిక సాక్ష్యాల ఆధారంగా కోర్టు కేసులు కొట్టేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? శీలా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనం సృష్టించేటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఖచ్చితంగా ఇది ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసులో బలమైన ఆధారాలు లేకుండానే అడావిడి చేసింది, అంటే పూర్తి స్థాయిలో పురోగతి సాధించలేకపోయినటువంటి ఆ విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక టైంలో రోజుల తరబడి విచారణలు కొనసాగాయి, తీవ్రమైన అడావిడి కూడా కనిపించింది. కానీ చివరికి తేలింది ఇందులో కనీసమైన సాక్ష్యాలు అంటే ప్రొసీజర్స్ ఫాలో కాలేదు. ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతోనే ఈ కేసు నీరుగారిపోయినటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మొత్తం ఈ వ్యవహారంలో 8 కేసులు ఇటు ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన సందర్భంలో దానికి సంబంధించి పలు రకాలుగా చాలా రోజులు వీరందరినీ కూడా సినిమాకి సంబంధించిన నటులని, సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా విచారించారు. విచారించిన సందర్భంలో కూడా కీలక విషయాలు రాబట్టినట్టుగా ఎక్సైజ్ శాఖ చెప్పింది. అనేక ఇటు రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, ఇతర సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే విధంగా వారి రిమాండ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కానీ తర్వాత సాక్ష్యాధారాల విషయంలో తీసుకున్నప్పుడు మాత్రం పెద్దగా సాక్ష్యాధారాలు చూపెట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైన విషయాన్ని స్పష్టంగా కోర్టు చేసింది. మొత్తం 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేసింది. అంటే ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి నటులకు సంబంధించినటువంటి ఏదైతే బ్లడ్ శాంపుల్స్, వెంట్రుకలకు సంబంధించిన శాంపుల్ తీసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్గా పంపారు. ఎఫ్ఎస్ఎల్ పంపిన సందర్భంలో కూడా అందులో ఎఫ్ఎస్ఎల్ కూడా కేవలం ఇద్దరివి, ఇటు పూరి జగన్నాథ్తో పాటు తరుణ్కు సంబంధించినటువంటి ఆ శాంపుల్స్ మాత్రమే ఆధారాలని వాటి రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్స్లో కూడా వారు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి స్పష్టంగా ఆ రిపోర్ట్లో తేలింది. దీంతో పూర్తి స్థాయిలో ఆధారం లేకపోవడంతో ఈ కేసులు కొట్టేస్తున్నట్టుగా కూడా ఇటు ఎక్సైజ్ మన కోర్టు ప్రకటించడంతో మొత్తం మీద ఈ కేసులు ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితి మాత్రం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసు మాత్రం నీరుగారినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక టైంలో మాత్రం పెద్ద ఎత్తున అడావిడి జరిగింది. ముఖ్యంగా ప్రతిసారి ఏదైతే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లింకులు బయటపడతాయి. కానీ వీటిని పూర్తి స్థాయిలో నిరూపించడంలో మాత్రం ముఖ్యంగా పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ విఫలమవుతున్న ఆరోపణలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ సమయంలో జరిగిన అడావిడి మాత్రం అంత ఇంత కాదని చెప్పాలి. అంత అడావిడి చేసినటువంటి ఎక్సైజ్ శాఖ ఆధారాలను కరెక్ట్గా సమర్పించడంలో మాత్రం విఫలమైనటువంటి విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. శిలా, రైట్, థ్యాంక్ యూ రమణ.